హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ శ్రీలంక వర్సెస్ నేపాల్ మ్యాచ్ అయితే వర్షం కారణంగా రద్దయింది పొద్దున్నే జరిగినటువంటి మ్యాచ్లో టాస్ కూడా గెలవలేదు టాస్ కూడా పడలేదు సో మొత్తంగా మ్యాచ్ అయితే వర్షం రద్దయింది కానీ ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా మాత్రం మ్యాచ్ అయితే సాగింది ఆస్ట్రేలియా బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్స్తో సూపర్ 8కి క్వాలిఫై కూడా సౌత్ ఆఫ్రికా తర్వాత రెండవ జట్టుగా తన పేరుని లిఖించుకుంది సూపర్ 8లో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఇండియా వర్సెస్ యుఎస్ఏ మధ్య మ్యాచ్ అయితే ఉంది కదా. ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తే డైరెక్ట్గా సూపర్ 8కి క్యూ అనే మార్క్ని సొంతం చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లైక్ చేయకుండా ఈరోజు మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ఓకే, టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్. సో మంచి స్టార్ట్సే, అసలు నమీబియాకి ఎక్కడ కూడా కుదురుకునేంత స్టార్ట్స్ అయితే రాలేవు. కానీ ఎన్నో వికెట్లు పడుతున్నా కానీ ఎరాస్మస్ మాత్రం చివరి వరకు నిలబడి మంచి స్కోర్, గౌరవప్రదమైన స్కోర్ అయితే తన కెరీర్ అయితే చూసుకున్నాడు. కానీ టీమ్స్కి అయితే అంత స్కోర్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. 72 మాత్రమే స్కోర్ చేసి ఆల్అవుట్ అయింది. సో మొత్తంగా ఆస్ట్రేలియన్ బౌలర్స్ అయితే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు అయితే తాగించడం జరిగింది నమీబియాని. సో స్టాయినిస్ ఎప్పుడైతే ఎరాస్మస్ని 36 రన్స్ వేసి అవుట్ చేశాడో మొత్తం ఇన్నింగ్స్ కూడా ఎంతోసేపు సాగలేదని చెప్పుకోవచ్చు. మరో వికెట్ పడటానికి కూడా ఎక్కువ సమయం కూడా పట్టలేదు. సో మొత్తంగా ఆడమ్ జాంపాది బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో కీలక పాత్ర ఈ ఆస్ట్రేలియా విజయంలో అని చెప్పుకోవచ్చు. పోయిన మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఇంగ్లాండ్ పై. ఆ తర్వాత ఈరోజు మ్యాచ్లో 4 వికెట్లు. సో జాంపాకి 4 వికెట్లు, స్టాయినిస్కి 2 వికెట్లు, అదేవిధంగా నేథన్ ఎలిస్కి హజల్వుడ్కి 2 వికెట్లు వచ్చాయి. సో మొత్తంగా 72 రన్స్కి ఆల్అవుట్ అయితే అయింది. చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్స్ కూడా అంతగా లేవు నమీబియాతో. సో అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఆస్ట్రేలియా 73 రన్స్ లక్ష్య ఛేదన చేస్తూ 8 బాల్స్లోనే 20 రన్స్ వేశాడు వార్నర్. వీర విహారం సృష్టించాడు. సో 21 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత డేవిడ్ వార్నర్ 20 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా మిచెల్ మార్ష్ అండ్ ట్రావిస్ హెడ్ పనిని పూర్తి చేయడం అయితే జరిగింది. 5.4 ఓవర్స్లో, అంటే ఎగ్జాక్ట్గా 6th ఓవర్లోపే ఈ విన్నింగ్ అయితే పూర్తి చేయడం జరిగింది. ట్రావిస్ హెడ్ 35 రన్స్ వేయగా మిచెల్ మార్ష్ 18 రన్స్ మాత్రం చేశాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో సర్ప్రైజ్, మరొకసారి ఆడమ్ జాంపానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఎక్స్ట్రాస్ అయితే చాలా వరకు సమర్పించేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఎక్స్ట్రాస్ని నియంత్రించుకుంటే చాలా బాగుంటుంది. నమీబియాకి రానున్న మ్యాచెస్లో మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ఎందుకంటే చాలా పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చింది. ఎన్నోసార్లు కూడా క్వాలిఫైర్ స్టేజెస్లో ఆడి సూపర్ 12 వరకు వచ్చి సూపర్ 8లోకి పోటీ ఇవ్వడం అనేది సాధారణ విషయం అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.